ఎవరు తప్పు పట్టండి. సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యలు చేయటం అంటే మళ్ళా మీకు సుప్రీంకోర్టు కన్నా పెద్ద ఉంటే అక్కడ చేయాలి, కోర్టు ముందు చేయాలి. మీకు ఇప్పుడు నేను గవర్నమెంట్కి దెర్ ఇస్ ఎన్ అడ్వకేట్, అలాగే సుబ్బారెడ్డి గారికి దెర్ ఇస్ ఎన్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేటు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు మాట్లాడతారు కోర్టు ముందు. ఆ కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈజ్ ద సుపీరియర్ బాడీ ఇండియాలో, దానికి అప్పీల్ లేదు. హైకోర్టు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు మీద మళ్ళీ నాకు తెలిసింది తెలీదు, ఏమైనా ఫుల్ బెంచ్కి వెళ్ళొచ్చు వెళ్ళవో తెలియదు నాకు. అట్లా నువ్వు వెళ్లాల్సిందే తప్ప వ్యాఖ్యలు చేయటం అనేది మీ ఇష్టం, దాన్ని ప్రతిఫలం అనుభవిస్తారు. కానీ అమలు కావాల్సిందే కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి ఇస్తే, ఆర్డర్ ఇస్తే వీ హ్యావ్ టు ఒబే దట్, దో ఈజ్ ద చీఫ్ మినిస్టర్, దో ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, అంతే కదా. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవి కూడా లేకపోతే మమ్మల్ని ఎన్నో ఆడుకునేవాళ్ళు వీళ్ళు అధికారంతో. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సమర్థనీయమైనవి, లాజిక్ నిలబడేవి. దాన్ని కూడా మేము తప్పుపడతాం, మేము దేన్నైనా వ్యతిరేకిస్తాం. సుప్రీంకోర్టు చెప్పినాము కూడా మేము వినం, దానిలో కొవ్వు కలిసినట్టే అని మీరంటే ఏం చెప్పాలి? ఓకే, జరిగింది ఎక్కడ చెప్పాడు? ఆ నెయ్యి వాడారు, ఎక్కడ వాడారో తెలియదు. వాట్ ఈ దీస్ ముఖ్యమంత్రి చెప్తాడు అన్నమాట. ఇదే కానీ ఇంతకన్నా భిన్నంగా ఉన్నాడు, నా తెలియకొడతా. ఎక్కడ వాడారు? వాడలేదుగా. వాడలేదని ఈఓ హ్యాస్ గివెన్ రిపోర్ట్. ఈఓ కన్నా ఎక్కువ తెలుసా చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు అక్కడ లేడు కదా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ కదా, ఆయన కదా చెప్పాల్సింది. ఆయన రిపోర్ట్ మీద కదా ముఖ్యమంత్రి అయినా, సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా ఎవరైనా డిపెండ్ అవ్వాల్సింది. ఆయనేమో చాలా చర్చ జరిగింది, మీరు గమనించినట్టు టీవీలోనే చాలా చర్చ జరిగింది. ఆయన ఏమన్నాడు 23వ తారీఖున, ఇది ఎలక్ట్రేషన్ ఉంది, దీనిలో వనస్పతి ఆయిల్ కలిసిందని చెప్పాడు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, జంతువు కొవ్వు ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వచ్చింది, అంతే. దుర్మార్గం అంట. ఒక దేవుడి విషయంలో ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం, సమర్థనీయం కాదు. దాని గురించి పురంధరేశ్వర గారు సమర్థించినా భగవంతుడు మాత్రం మిమ్మల్ని క్షమించరు.